23వ అధ్యాయము 46వ వచనం 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. దేవుడి వాక్యం దీవించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఎన్నో మాట ఇది? 7వ మాట. యేసు ప్రభు సిలువలో పలికిన ఈ 7 మాటలు మానవుని యొక్క జీవితంలో అతి విలువైనటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. అసలు అప్పగించుట అనేటువంటి మాటకు గనక ముందు మనం గమనిస్తే, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఆ 12 మంది శిష్యుల్లో డబ్బు సంచిని ఒకరికి అప్పగించారు. ఎవరికి అప్పగించారు? డబ్బు సంచిని ఎవరికి అప్పగించాడు? ఇస్కరియోతు యూదాకు అప్పగించాడు. తర్వాత సిలువలో ఆయన పలికినటువంటి 7 మాటల్లో 3వ మాట ఏంటి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అంటే తల్లిని ఎవరికి అప్పగించాడు? యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. ఇంకా ఆత్మీయమైన జీవితంలో సంఘాన్ని గనక మనం గమనిస్తే, ఇదిగో పేతురు, నీవు నా గొర్రెలను మేపుదువా అని అంటే, పేతురు ఏమన్నాడు? ప్రభువా, మేపుతాను అని అన్నాడు. అంటే సంఘాన్ని ఎవరికి అప్పగించాడు? పేతురుకు అప్పగించాడు. అంటే యేసు ప్రభు ఆయన చేసిన ఈ పరిచర్య ఏదైతే ఉందో, ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో మరి అప్పగించడానికి దేవుడు నానా రకాలుగా కొన్ని వాటిని అప్పగించాడు. ఇట్రా ఒక కుర్చీ తీసుకురా, రాయండి. దా, అయ్యగారికి ఒక కూర్చోండి, చైర్మన్ గారికి కదా. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, జాగ్రత్తగా గమనించండి. అయితే ఆత్మను మాత్రము ఎవరికి అప్పగించాడమ్మా? అందరు చెప్పాలి. ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. అసలు ఎప్పుడు అప్పగించాడో తెలుసా? మొదటి రాజుల పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి. మొదటి రాజుల పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదవండి. చదవండి ఆ మాటని. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఎప్పుడు దేవుడు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, సొలొమోను మహారాజు మందిరమును కట్టి ముగించిన తర్వాత, ఆ మందిరపు యొక్క పనులన్నీ కూడా ముగించబడిన తర్వాత, ఇక మందిరము పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడే, సాక్షాత్తు దేవుడే సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఇదిగో గిబియోనులో దేవుడు ప్రత్యక్షమైనట్లు 2వ మారు ఏం చేస్తాడంట? ఆయన ప్రత్యక్షము అవుతాడు. అసలు గిబియోనులో ఏం జరిగింది చెప్పండి? గిబియోనులో జరిగిన సంఘటన ఏంటి అని అంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి సూర్యుడిని, చంద్రుడిని ఏం చేశాడమ్మా? ఆపేశాడు. ఆ యుద్ధము జరగకుండగా ఎవరు కూడా దినము గడిస్తే, అంటే సాయంకాలమై చీకటి పడితే ఇక యుద్ధానికి ఏం చేయాలి? మరి విరమించాలి, మళ్ళా మరుసటి రోజు చేయాలి. అలాగా ఆ రోజు గడవకుండగా దేవుడు ఏం చేశాడంట? గిబియోనులో మరి చీకటిని, సూర్యుడిని, చంద్రుడిని మరి అలాగే ఆపివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ మాట ఎప్పుడు పలుకుతూ ఉన్నాడో తెలుసా? చూడండి, 23వ అధ్యాయము 45వ వచనము. సూర్యుడు అదృశ్యుడాయెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, ఈ మాట ఎప్పుడు పలుకుతా ఉన్నాడు? ఇక సూర్యుడు మాయమైపోయాడు. ఇక సూర్యుడు కనబడట్లా. ఆ ప్రాంతమంతా కూడా భయంకరమైనటువంటి చీకటి కమ్మింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, అప్పుడు యేసు గొప్ప
శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎన్ని బాధ్యతలు ఎవరికి అప్పగించినా చివరికి తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడండి? తండ్రికి అప్పగించుకున్నాను. దావీదు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసిన, ఆయన ఉన్న స్థలం ఏదైనా సరే, అది కొండ గుహ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, అరణ్యం కానివ్వండి, ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాటను చదివి నేను ముగిచ్చేస్తాను. తీయండి బైబిల్, అందరూ ఒకసారి తీయండి. ఈ మాటని అందరం కలిసి ఒకసారి గట్టిగా చదువుకుందాం. అందరిపై పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి దేవుని చిత్త ప్రకారం, ఈ మాట జాగ్రత్తగా వినండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, ఇది దేవుని యొక్క చిత్త ప్రకారము జరగాల్సినటువంటి విషయం ఏంటనంటే, బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు ఏమప్పగించుకోవాలమ్మా? అందరు చెప్పాలి. ఏమప్పగించుకోవాలి? ఆత్మను అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? మనల్ని సృష్టించిన సృష్టికర్తకు. ఆస్తులు కొడుకులకు పంచాల్సి వచ్చినప్పుడు బిడ్డలకి ఇవ్వాలనంటే ఇస్తామా? ఇస్తారా అండి? ఏమి ఇస్తాం? మీకు పెళ్ళిళ్ళు చేసినాము, మీకు అప్పుడే మస్తు ఖర్చు పెట్టినాం, మీకు ఉన్నది మగపిల్లలు పంచుకుంటారు. ఏం ఆశీర్వాదం గారు, ఉన్న దాంట్లో నీకేమీ లేదు కదా? అలా ఉంది భూమి మీద. ఆ ఇండ్లున్నా, డబ్బున్నా, బండ్లున్నా, బట్టలు, చివరికి చీరలు కూడా అండి. ఈ ఎక్క 2 తీసుకో, ఆ ఎక్క 2 తీసుకో, 4 అవునా కాదా? అప్పగించడానికి మనం ఎన్నో అప్పగిస్తాం. నీవు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని ఎవరికి అప్పగించినా మన ఆత్మను మాత్రం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలి అనంటే, అప్పగించుట అనంటే మరల తిరిగి తీసుకొనుట. అర్థమైంది కదా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం చేశారనంటే, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతను అప్పగించారు. వాళ్ళు అనుకుంటే అలా తీసేసుకొని కూడా ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెడతారు. అప్పగించుట అనంటే ఎవరైతే అప్పగిస్తారో మళ్ళీ ఆ వ్యక్తే తిరిగి తీసుకొనుట. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించినప్పుడు ఒకరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం నిలవబడి దేవుని ఎదుట మనం నీతిమంతులంగా, యథార్థవంతులంగా మనం కనబడినప్పుడు తిరిగి మన ఆత్మను మరలా మనము పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇదిగో నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారము గలదు, మరలా తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. అది ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కనికే సాధ్యం. అది దాని తర్వాత ఆయనను అంగీకరించిన బిడ్డలందరికీ సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, 7 మాటలు చాలా విలువైనటువంటి మాటలు. మొదటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. మనము క్షమాపణ కలిగి విశ్వాసులమైనటువంటి మనము, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. మీరు క్షమిస్తేనే మీకు క్షమాపణ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్షమించకుండా అయ్యా నన్ను క్షమించు అని అంటే మీకు క్షమాపణ లేదు. దేవుని యొక్క వాక్యానుసారంగా చాలా స్పష్టంగా క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉండు. అది యేసుప్రభులో 2 విషయాలు ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదివినప్పుడు యేసుప్రభుని చూసి యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లూకా సువార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకాన్ని. ఒకవైపేమో దేవుని కుమారుడు, ఇంకొక వైపేమో మనిషి కుమారుడు. అందుకే దేవుని కుమారునిగా అధికారం కలిగినటువంటి వాడు కనుక నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని కుమారునిగా.
మూడోది మనం చూస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. కుమారుని చూసి శిష్యుని చూసి ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి. అది మనిషి కుమారునిగా, మనిషినిగా ఆయన అనేకమైన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు చూశాడు గనక, అనుభవించాడు గనక, నేను లేకపోతే నా తల్లి పరిస్థితి ఏంటి అని ఏం చేశాడు? ఒక బాధ్యత నెరిగినటువంటి దేవునిగా ఆయన మనిషి కుమారునిగా తల్లిని శిశునికి అప్పగించాడు. నాలుగో మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి. ఇది కూడా మనిషి కుమారుడే. మనం కూడా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నువ్వు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయా, నువ్వు ఉంటే నాకు ఇన్ని బాధలు వచ్చాయి. ఈమె ఆడాడాడాడో తిరుగుతూ ఉంటుంది. బాగలేనప్పుడు ఆడికొద్ది, బాగలేనప్పుడు ఈడికొద్ది. అంత అయిపోయిన తర్వాత ఈడొచ్చి ఏమని ఏడుస్తుందో తెలుసా? నువ్వు ఉంటే నాకు ఇంత జరిగేదా, నువ్వు ఉన్నావా, నువ్వు దేవుడివేనా, ఇట్ట ప్రశ్నలు కదా. నాలుగో మాట, మనిషినిగా ఆయన నా దేవా నా దేవ నన్నేలా చేయి విడిచితివి. ఐదవ మాట, నేను దప్పిగొంచున్నాను. ఒళ్ళంతా రక్తం గారిపోయింది. శరీరంలో ఉన్న నీరంతా అది రక్తంగా మార్చబడి బయటకు వచ్చేసింది. ప్రాణం పోయే ముందు ఏం చేస్తారు? ఇన్ని కొన్ని కొంచెం పోయండి కదా. ఇక దప్పి గురించి మన బ్రదర్ పాస్టర్ గారు చాలా విషయాలు చెప్పాడు. నేను ఇంకా దాన్ని టచ్ చేయను కదా. ప్రాణం పోయేటప్పుడు ఏమంటారు? ఇంత తెచ్చి, ఆశీర్వాదం గారు ఇంత తెచ్చి గొంతులో కదా. ఈయన కూడా ఉండి ఎందుకంటే శరీరం మొత్తం నలగొట్టబడింది, ఇక ప్రాణం పోతూ ఉంది. అయ్యా నేను దప్పి కొంచెం, పాపం వాళ్ళు ఏమైనా నీళ్ళు ఇచ్చారా? ఏమి ఇచ్చారంట? చేదు చిరకనిచ్చారు. ఇక ఆ చిరకను పుచ్చుకొని ఇక అనుకున్నాడు ఆయన, సమాప్తము అయిపోయింది. 6 రోజులు దేవుడు సృష్టించి 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి. ఆయన చేయాలనుకున్నది 6 రోజుల్లో ముగిచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తలు ఏ మాటలైతే, ఏ వాగ్దానాలైతే, ఏ ప్రవచనాలైతే ప్రవచించారో వాటన్నిటినీ నెరవేర్చేమన్నాడు. సమాప్తమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక సిలువలో ఆ మాట పలికి, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో నేను దాన్ని ముగించేశాను. ఇక ముగించబడింది గనక ఈ భూమి మీద నాకు ఇక పని లేదు, నా ఆత్మను నేను నీ చేతికి అప్పగిస్తా ఉన్నాను. అర్థమైంది కదా. మన ఆత్మలని, మన జీవితాన్ని, మనం ఇచ్చే కానుకలని, మనం ఇచ్చే దశం భాగాలని మనం ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. మోకరిద్దాం. లేకుంటే అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. మనం చాలాసేపు కూర్చున్నాం కదా, అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. చాలా శ్రేష్టమైన సమయం మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇప్పటి వరకు 7 మాటల సిలువ ధ్యానంలో మనం గడిపాం. రమారమి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ యాత్ర కొనసాగింది. సిలువ యాత్ర 7వ మాట పలికిన వెంటనే ముగించబడింది. మనం కూడా ఈ 2024 శ్రమల ధ్యానాలన్నిటినీ పూర్తిగా ముగించుకొని 7 మాటలు మనం ధ్యానం చేశాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన మరణించినప్పుడు పక్కనే ఉన్న ఎంతోమంది ఆయనను కనులారా చూస్తూ ఆయన చెప్పిన ప్రతి మాట విన్నారు. కానీ వారిలో ఎవరిలో చలనము లేదు. కానీ ఒక శతాధిపతి అనంటే 100 మందికి నాయకుడు ఆయన. బహుశా ఆ కాలంలో 100 మందిని నడిపించిన సైనికులకు నాయకుడిగా ఉన్న ఆ శతాధిపతి ఆ మాటలు విని, ఆడ జరిగిన సంఘటనలను చూసి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని రక్షణ పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 మాటలు విన్నటువంటి ఎవరైనాను సరే, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటూ ఉన్నారా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నారా, దేవుని యొక్క సన్నిధిలో ఉండి మీరు వింటూ ఉన్నారా? క్రీస్తు సిలువలో పలికిన ఆ 7 మాటలు విన్న శతాధిపతి
తన పాపములను క్రీస్తు ఎదుట ఒప్పుకొని ఇతను నిజముగా దేవుని కుమారుడే అని ఒక సాక్ష్యాన్ని సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడు. మనమందరం కూడా ఆయన పెట్టిన ఆ ప్రాణ త్యాగము ద్వారానే మనకు రక్షణ, పాప విమోచన, నెమ్మది, సమాధానం కలుగుచూ ఉంది. యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే, యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే, నదువాలే యేసు రక్తము కలువారిలో నుండి ప్రవహించే, నదివాలే యేసు రక్తము కలువారిలో నుండి ప్రవహించే, పాపము కడిగి మలినంబు తుడిచే, పాపము కడిగి మలినంబు తుడిచే, ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవా, నీకు స్తోత్రము నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, సిలువ ధ్యాన ప్రార్థన సమయాన్ని ప్రభువా నీ చేతులకు మీరు అప్పగించుకొని ప్రభువా మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మరి మొదటి 6 మాటలు నాయన మాట్లాడిన ప్రతి ఒక్క నీ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. పేరు పేరున నాయన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారిని, వారి పరిచర్యలు, వారి కుటుంబాలను మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చినటువంటి సంఘమును మీరు దీవించండి ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ యొక్క కృపలో భద్రపరచండి. మరి ఒక్కసారి నాయన మా యొక్క సంఘ చైర్మన్ గారికి మీరు తోడుగా ఉండి ప్రభువా, జరిగిన కంటి ఆపరేషన్ విషయంలో మీరే కృపలో తోడైండి నడిపించారు, నీకు వందనాలు ప్రభువా. క్షేమంగా నాయన మా మధ్యలోనికి మీరు నడిపించారు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అవిడలో ఉన్న సమస్త బలహీనతలన్నిటినీ యేసు నామములో మీరు తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ రక్తాన్ని మేము ప్రోక్షిస్తూ ఉన్నాము ప్రభువా. నీ యొక్క కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయాన్ని అంతటి కూడా నాయన నీ చేతులకి అప్పగిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభువా ఎంతమంది అయితే నాయన నీ యొక్క మాటలు వింటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఈ యొక్క మైక్ శబ్దము ద్వారా వింటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దర్శించమని, శతాధిపతి వలె ప్రభువా నీ రక్షణను నీ బిడ్డలకు మీరు దయచేయమని, నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత. అవును ప్రభువా, నువ్వు తిన్నటువంటి నాయన ఆ యొక్క దెబ్బలు, గాయాలు ప్రభువా, నువ్వు కార్చిన రక్తము చేత మాకు నెమ్మది, సమాధానము, స్వస్థత కలుగుచూ ఉంది ప్రభువా. నీ యొక్క విడలంగా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా మీరు నిలబెట్టి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.